హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మరొక రోజు మన యేసయ్య మాటలు ధ్యానించటానికి మీరు సిద్ధమా? రండి. మరి అనుదిన ధ్యానంలో దేవుడిచ్చిన సందేశాలతో ప్రతిరోజు మీ వద్దకు వస్తున్నాం. మీరు ఎంతోమంది దీవించబడుతున్నాం, ఆధ్యాత్మికంగా బలపడుతున్నామని తెలియజేస్తున్నారు. మన భారతదేశంలో ఉన్నవారే కాకుండా ఇతర దేశాల్లో ఉన్నవారు మీకు సమయమైనప్పటికీ ఆశతో కనిపెడుతున్నారని తెలియజేస్తున్న దాన్ని బట్టి మరింత ప్రోత్సాహకరంగా ఈ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాం. రండి అన్న వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. ఈ సంవత్సరాంతములో మాతో మాట్లాడుమని క్రీస్తునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అయిపోయిందండి, అంతా అయిపోయింది కదా. పండగ అయిపోయింది. లేదండి ఇంకో పండగ వస్తుందంటారా? అవును, చాలామందికి కొత్త సంవత్సరము పండగగా ఆచరించటం మన దేశంలో కూడా, ప్రపంచమంతటా దాన్ని జనవరి 1వ తారీఖును అనుసరిస్తున్నారు. మన భారతదేశంలో కూడా న్యూ ఇయర్ అనగానే ఎక్కడ లేని ఆర్భాటాలు చూస్తున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ మరింతగా తిని తాగి నాట్యాలాడుతూ వెచ్చలివిడిగా కేకలు వేసుకుంటూ రంకెలు వేసుకుంటూ రోడ్ల మీద తిరిగే యవనస్తులు చూస్తుంటే చాలా బాధ కలుగుతుందండి. దేవుడు మరొక సంవత్సరం ఇచ్చింది మనం తిని తాగి ఇష్టం వచ్చినట్టు ఎగరడానికి కాదండి, దేవునిని స్తుతించడానికి, దేవుని ప్రణాళికలను నెరవేర్చడానికి, ఆయన రాకడ కొరకు సిద్ధపడటానికి. దేవుని స్వరం వినాలి అనే ఆశ ఈరోజు మనుషులకి లేదండి. దేవుడు నాతో మాట్లాడతాడు అని ఎంతమందికి విశ్వాసం ఉంది? ఈ కొత్త నిబంధనలో ఉన్న యోసేపుని కానీ, పాత నిబంధనలో ఉన్న యోసేపుని కానీ మనం గమనిస్తే వారు ఎక్కువగా దేవుని కార్యాలు ధ్యానిస్తూ ఉండేవారు. దేవుని మాట కొరకు ఆశ కొని ఉండేవారు. కాబట్టి దేవుడు వారితో కళల ద్వారా మాట్లాడటం అనేది చూస్తున్నాం. పాత నిబంధనలో యోసేపుకు దేవుడు కళ ద్వారా తన భవిష్యత్తును గురించి ప్రవచించినట్లుగా తన పట్ల దేవునికి ఉన్న ప్రణాళికలను బయలుపరచడం 1-2 సార్లు తన విషయంలో, అదే విషయంలో, మరి రాజ్యం విషయంలో, రాజు విషయంలో దేవుడు తన యొక్క ప్రణాళికను, తన చిత్తాన్ని, తన ఉద్దేశాలను తెలియజేయటం చూస్తున్నాం. దేవుడు మాట్లాడతాడు. కళల ద్వారా కూడా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, దర్శనముల ద్వారా మాట్లాడతాడు, మనసాక్షి ద్వారా మాట్లాడతాడు, పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు, దైవ సేవకుల సందేశముల ద్వారా మాట్లాడతాడు. కానీ వ్యక్తిగతంగా నీ విషయము నీవు దేవుని సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు నీతో మాట్లాడతాడు. మనలో చాలామందికి ప్రార్థన చేసుకుంటున్నాం అంటామే కానండి, ప్రార్థనలో మనమే మాట్లాడుకుంటా ప్రార్థన చేస్తున్నామని, మరి ఎంతో దీర్ఘ ప్రార్థనలు చేస్తూ దేవునికి ఏదో చెప్తున్నట్టుగా, అయ్యో కొంతమంది ప్రార్థనలు వింటుంటే వారు దేవునికి ప్రార్థిస్తున్నారా, ప్రార్థనలో మనుషులకు బోధిస్తున్నారా అని ఆశ్చర్యం వేస్తుంది. ఇంకా కొందరు విషయం ఇస్తే కొంతమంది మనుషులకు బోధించడం కాదు, ప్రార్థనలో వారు దేవునికే బోధిస్తున్నారు. నీకు తెలుసా ప్రభువా అన్నట్టుగా దేవుడు వాక్యాన్ని రిపీటేట్ చేస్తూ లేక పరిస్థితుల్ని వివరిస్తూ చెప్తూ ఉన్నారు. కానీ ఒక్క విషయం నేర్చుకోండి, ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించక ముందు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించడం ఎంత ముఖ్యమో, దేవుని జవాబు కొరకు కనిపెట్టడం, వేచి ఉండటం అంతకంటే చాలా ప్రాముఖ్యమైందండి. ఎంత విధేయుడో మరియకు ప్రదానం చేయబడిన యోసేపు విషయంలో చూస్తే, దేవుడు ఎన్నిసార్లు తనతో మాట్లాడుతున్నాడో, ఎంత స్పష్టంగా మాట్లాడుతున్నాడో, ఎలాగో తన చిత్తాన్ని యోసేపుకు బయలుపరుస్తూ తను చేయవలసిన విధులను బయలుపరుస్తున్నాడో చూస్తే, మరియను చేర్చుకునే విషయంలో కానీ, ఆ తర్వాత జ్ఞానులు వచ్చి వారు ప్రభువును చూసి పూజించి వెళ్ళిపోయిన తరువాత ఒక్కసారి చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13వ వచనం అండి. వారు వెళ్ళిన తరువాత, అంటే జ్ఞానులు వెళ్ళిన తరువాత, ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయన వెతుకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో చెప్పు వరకు అక్కడనే ఉండుమని అతడితో చెప్పాను.
ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై. అసలు మీరు నిద్రపోతే కదా స్వప్నాలు వచ్చేది. నిజంగా నిద్రపోతున్నారా అండి? మనకు కలలు వచ్చేది డీప్ స్లీప్లో ఉన్నప్పుడటండి. మనం పడుకున్న తర్వాత చాలాసేపటి వరకు మనం డీప్ స్లీప్లోకి వెళ్ళాం. అంటే మన మైండ్ ఆఫ్ అవ్వదు. ఇంకా మనం ఆ పనుల గురించి, ఈరోజు చేసిన పనులు, ప్రయత్నాలు, లేకపోతే రేపు చేసే పనుల గురించి ఊరికే ఆలోచిస్తూ, ఆగిపోయిన పనులు, ఎన్ని పనులు ఉన్నాయన్నది ఆలోచిస్తూ పడుకుంటున్నప్పుడు ఆ యొక్క కలత నిద్రలో కూడా మనకు స్వప్నాలు వస్తాయి, కళలు వస్తాయి. ఏమొస్తాయి? నువ్వు ఏం ఆలోచిస్తున్నావో, ఏ పనుల గురించి నీవు ఆలోచిస్తున్నావో ఆ కళలే నీకు వస్తాయి. ఏది నువ్వు ఆశపడుతున్నావో అదే వస్తాయి. దాన్ని ప్రసంగి 5వ అధ్యాయంలో 3వ వచనంలో చూస్తున్నాం చూడండి. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నము పుట్టును. విస్తారమైన పనిపాటుల వలన స్వప్నం పుట్టును అంటే నువ్వు ఎక్కువ పనులు ఏం చేస్తున్నావో ఆ విషయమే నీకు కళ్ళలో కూడా వస్తాయి. నువ్వు డబ్బు గురించి ఆలోచిస్తుంటే డబ్బు విషయమే కళ్ళలో వస్తుంది. నువ్వు తిండి గురించి ఆలోచిస్తుంటే తిండి విషయమే కళ్ళలో వస్తుంది. నువ్వు ఎవరో నీ విరోధి గురించి ఆలోచిస్తుంటే ఆ విరోధే నీకు కళ్ళలో వస్తాడు. ఏంటంటే ఆ కళలకిను దేవుడు మాట్లాడే దర్శనాలు కళల ద్వారా అనటంకి చాలా తేడా ఉందన్నమాట. అంటే మనలో చాలామందికి ఆ కలత నిద్రలో మన ఆలోచనలు, మన ఇష్టాలు ఊహించుకునే కళలే వస్తున్నాయి. కాబట్టి మన కళలు పెద్ద వింతే ఉండదు, అది పెద్ద నెరవేరవు. అసలు అందులో కొన్ని కళలు సరిగా ఉండబోయి మనకి భయాన్ని కలుగజేసేవిగా ఉంటాయి, లేకపోతే ఆశ పుట్టించేవిగా ఉంటాయి. ఎప్పుడైతే డీప్ స్లీప్లోకి మనం వెళ్తామంటే మనం ఈ లోక కార్యాల గురించి ఆలోచించడం మానేస్తామో, మనం లోతైన నిద్రలోకి వెళ్ళినప్పుడు ఆ నిద్రలో మనం దేవునితో కనెక్ట్ అవ్వడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే మన హృదయం శుద్ధిగా ఉంటే, మనం ప్రార్థనలో మన హృదయాన్ని సిద్ధపరచుకున్న వారిగా ఉంటే, దేవుని చిత్తాన్ని వెతికేవారిగా ఉంటే, దేవుడు ఆ యొక్క కళల ద్వారా కూడా మాట్లాడతాడు. యోసేపు విషయంలో అసలు ఇతను నోరు విప్పినట్టే కనపడతలేదంటే ఎక్కడ మనుషులతో మాట్లాడేవాడిగా కానీ, దేవునికి బోధించేవాడిగా కానీ, ఎదురు ప్రశ్నలు వేయటం కానీ ఎక్కడ చూడటం లేదు. అతడు మౌనంగా దేవుడు చెప్పిన మాటకు విధేయుడవటమే చూస్తున్నాడు. ఈ యోసేపుకి ఏం అర్థం కావటం లేదు, కానీ అర్థం కాకపోయినా దేవుడిని నమ్మాడు కాబట్టి ఏం చెయ్యాలి అన్నది దేవునిని ఆలోచిస్తూ, ప్రార్థిస్తూ, ధ్యానిస్తూ ఉన్నప్పుడు దేవుడు తన దూత ద్వారా స్వప్నములో మాట్లాడాడు. నువ్వు లేచి ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఐగుప్తుకు పారిపో, శిశువును తీసుకెళ్ళిపో, శిశువును చంపాలని హేరోదు ప్రయత్నిస్తున్నాడు అన్నది ఎవరికీ తెలియదు అప్పటి వరకు. కానీ దేవుడికి సమస్తం తెలుసు కదా. దేవుడు నీవు శిశువును తీసుకొని ఐగుప్తుకు పారిపో అన్నప్పుడు మనమైతే 100 ప్రశ్నలు వేసేవాళ్ళం. ఏంటి ప్రభా, నేనెందుకు పారిపోవాలి, నేనేం తప్పు చేశాను, ఆయన దైవ కుమారుడైతే ఆయన ఎవరు చెప్పగలడు అని ఏదేదో చెప్పచ్చు. కానీ ఒక్క మాటలో అక్కడ జవాబు ఉంది చూడండి. 14వ వచనంలో, అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, అంతే. దేవుడి స్వరం విన్న వెంటనే లేచాడు. రాత్రికి రాత్రే లేచాడు, రేపు పొద్దున కూడా కాదు. లేచి దేవుడు చెప్పినట్టుగా మరియను శిశువును తోడుకొని దేవుడు చెప్పిన ఐగుప్తుకు వెళ్ళాడు అన్నది ప్రవచనాలు నెరవేర్పుగా జరిగిందన్నది ఇక్కడ చూస్తున్నాం. మనలో ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడండి. బహిరంగంగా మాట్లాడుతున్నాడు, మెల్లని స్వరం ద్వారా మాట్లాడుతున్నాడు, దైవ సేవకుల సందేశముల ద్వారా మాట్లాడుతున్నాడు, మనం బైబిల్ పఠనం చేస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడు. కానీ ఎంతమంది దాన్ని గ్రహిస్తున్నాం, ఎంతమంది దానికి విధేయులమవుతున్నాం? ఇదిగో ఈ పండగ హడావిడంతా అయిపోయింది కదా, మరి చాలామంది క్వైట్ అయిపోయారు ఈ రోజున ఎక్కడికక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇదిగో ఈ వీకెండ్కి మళ్ళీ మొదలు పెడతారు అనుకుంటా. కానీ దేవునితో ఎంతసేపు ఆనందించాం, మరి ఏం చెబుతాడు దేవుడు? నా ముందున్న కొత్త సంవత్సరం కొరకు దేవుని ప్రణాళికలు ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నా లైఫ్లో నేను వెళ్ళవలసిన మార్గం ఏంటి, నేను చేయవలసిన విధులేంటి, నేను చేయవలసిన పనులేంటి? యోసేపు, దేవా నువ్వు చెప్పినట్టుగా మరియను చేర్చుకున్నాను, శిశువును
మరియ శిశువుని కనింది, ఎన్ని కష్టాలు వచ్చినా నీవు అప్పచెప్పిన బాధ్యత నేను నెరవేర్చాను. దేవాలయంలో తీసుకువెళ్ళి నామకరణం చేశాము, సున్నతి చేశాము. నువ్వు చెప్పిన వాక్య ప్రకారంగా ఈ బిడ్డను ఇంతవరకు నువ్వు నా చేతికి అప్పగించిన దైవకుమారుని నేను కాపాడాను. నెక్స్ట్ ఏంటి నాకు అన్న ఆలోచనలో పడుకొని ఉంటాడండి. ఆ నిద్రలో స్పష్టంగా దేవుడు మాట్లాడాడు. దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకు వెంటనే విధేయుడయ్యాడు. మళ్ళీ తగిన సమయంలో ఐగుప్తులో కొంతకాలం ఉన్న తరువాత ఒక రాత్రి వేళ మళ్ళీ యోసేపుకు స్వప్నమందు 19వ అధ్యాయంలో మళ్ళీ దూత కనపడి, శిశువును చంపాలనుకున్న ఆ వ్యక్తి, నీ శిశువు ప్రాణము తీయచూచుండిన వారు చనిపోయారు కాబట్టి నువ్వు లేచి మళ్ళీ బయలుదేరి ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళు అని చెప్పటం, మళ్ళీ తిరిగి వెళ్ళటం చూస్తున్నాము. దేవుడు వెళ్ళమంటే వెళ్ళటం, ఉండమంటే ఉండటం, రమ్మంటే రావటం, తిరిగి రమ్మంటే తిరిగి రావటం. ఇంప్లిసిటీ, విధేయత. ఎప్పటికప్పుడు దేవునికి మారు మాట చెప్పకుండా విధేయత చూపించినప్పుడు దేవుడు గొప్పగా తన కార్యాలను మన ద్వారా జరిగిస్తాడు. స్వప్నముల ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు. మీ కళ్ళు వస్తాయండి? వస్తాయి. చాలామందికి చాలా రకాల కళ్ళు వస్తాయి. చాలామంది వచ్చి చెప్తుంటారు, నాకు కళ వచ్చిందండి, తెల్లటి అంగి వేసుకొని నాకు దర్శనం వచ్చిందండి, కాళ్ళు చూస్తే వెనక్కి తిరుగుంటాయండి అన్నారు ఒకడు. ఏంటండి, నాకు ఒక పెద్ద స్వరం వినపడిందండి, నేనే దేవుణ్ణి అన్నాడండి. తీరా చూస్తే అతనికి కూరలాంటి పళ్ళు కొమ్ములు ఉన్నాయండి. ఏంటండి? అవును, వెలుగుదూత వేషంలో సాతానుడు ఈ రోజున దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారా అనేకులు తప్పుదారి పట్టిస్తున్నారు. నాకు చాలా ప్రవచనాత్మ ఉంది అంటూ తప్పుగా ప్రవచించడం కూడా మొదలు పెడుతున్నారు. ఒకచోట ఒకరు ప్రవచిస్తున్నారంటూ, తమ్ముడా నీవు ఎరికో గోడలు కట్టినట్టుగా దేవాలయాన్ని కట్టిస్తావని ప్రవచిస్తుంటే, ఏంటండి పక్కనే ఉన్న వాక్యం తెలిసిన వ్యక్తి ఎట్లా కుదురుద్ది? దేవాలయాన్ని కట్టినట్టుగా ఎరుకో గోడలు కట్టినట్టుగా దేవాలయం కడతామేంటి? ఎరుకో గోడలు కట్టువాడు శాపగ్రస్తుడు వాక్యంలో ఉంది కదా. ఒకటి, ఆ ప్రవచించిన వ్యక్తికి బైబిల్ తెలియదు, లేకపోతే అతను అది సాతాను వల్ల చెప్పబడుతున్న మాట అనేది అర్థమవుతుంది. అందుకనే వాక్యం మనకు తెలియాలి. మన దర్శనాలు వాక్యానుసారంగా ఉంటేనే అంగీకరించాలి, కన్ఫర్మ్ చేసుకోవాలి. నీకు వచ్చే కళలన్నీ దేవుని దగ్గర నుంచి వచ్చినాయి అనుకోవద్దండి. కొన్ని దెయ్యం కూడా మనకి చూపిస్తుంటాడు వెలుగుదూత వేషంలో. కొన్నిసార్లు మన యొక్క ఊహలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన పనుల్లో మనం ఏం ఆలోచిస్తున్నామో అవే మన కళల్లోని కూడా వస్తాయి. కాబట్టి వాటిని బట్టి కాకుండా వాక్యము ఎప్పుడు కదలనిదిగా ఉంది కనుక వాక్యాన్ని బట్టి మన హృదయం, మనం దేవుని చిత్తం ఇది కావునా కాదా అన్నది, దేవుని దగ్గర నుంచి వచ్చిన దర్శనమా కాదా అన్నది మనం తెలుసుకోవాలి. అయితే అదే సమయంలో దేవుడు ముఖ్యంగా నేను గమనించారండి, చాలా చోట్ల పరిచయం చేస్తున్నప్పుడు చదవటము రాయటము వచ్చిన వారు, బైబిల్ చదవగలిగిన వారు, అందుబాటులో ఉన్నవారికి దేవుడు చాలాసార్లు 100% ఇంచుమించు వాక్యం చదివే వాళ్ళతో దేవుడు వాక్యంతోటే మాట్లాడతారండి. అన్యులు అంటే బైబిల్ లేనివారు, చదువు రానివారు, పల్లెటూరులో ఉన్నటువంటి వారు అనేకులు నేను ఇంటరాక్ట్ అయినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళ దేవుడు రక్షించబడ్డామంటే, నీకు ఎట్లా తెలిసింది రక్షించబడ్డామంటే, వాళ్ళు చెప్పే విషయాలు, దేవుడు నాకు దర్శనంలో కనపడ్డాడు, నాకు కాళ్ళలో కనపడ్డాడు, నాకు రోజు దేవుడు నాతో మాట్లాడతాడు అని కొన్ని మాటలు వాళ్ళు చెప్తున్నప్పుడు, వారి కళలు దర్శనాల్లో వారితో మాట్లాడుతున్నారు, చదువు రాని వారితో. కాబట్టి అందరూ నాతో కళ్ళలోనే మాట్లాడాలి అనకూడదండి. అందుకే వాక్యం చదవాలి. కళల ద్వారా కూడా మాట్లాడుతారు. ఒకవేళ మీరు వాక్యం చదివే వాళ్ళైనా కూడా ఒక్కొక్కసారి స్పష్టంగా ఇమ్మీడియట్గా మీతో తన చిత్తాన్ని తెలియజేయడానికి కళల ద్వారా మాట్లాడతాడు. ఒకసారి యోబు గ్రంథంలో 34వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే, దేవుడు ఒక్కమారే పలుకును, 2 మారులు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి స్వప్నములలో నరులు గర్విష్ఠులు కాకూడనట్లు తాము చేయదలచిన కార్యమును వారు మానుకొని చేయుటకు గోతిలోనికి పోకుండా వారిని కాపాడునట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లును ఆయన వారి చెవులు తెరవజేయును, వారి కొరకు ఉపదేశమును సిద్ధపరచును. పాత నిబంధనలో చూస్తున్నాం, అనేక మంది అన్య రాజులతో దేవుడు స్వప్నముల ద్వారా మాట్లాడతాం. వారికి వచ్చిన స్వప్నానికి వారికి
వారికి అర్థం కాకపోతే దేవుని ఆత్మ కలిగిన దానియేలు వంటి యోసేపు వంటి వారి ద్వారా ఆ స్వప్నములకు వివరము వినటం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒకసారి 2 సార్లు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన కళల ద్వారా మాట్లాడతాడు. కాబట్టి ఈ సంవత్సరాంతంలో దేవా నా మాతో మాట్లాడు, నా కొరకు నువ్వు కలిగి ఉన్న ప్రణాళికలు నెరవేర్చుటకు సహాయం చేయమని మనం ప్రార్థించటం, ప్రభునందు మౌనంగా విశ్రాంతిగా ఉండటం, దేవుని సన్నిధితో మనం నింపబడినట్లుగా ప్రార్థనాపూర్వకంగా మనం పడకలకు వెళ్తే దేవుడు మన ఈ రాత్రికి ఏ రాత్రికి ఆ రాత్రి మనతో తన దర్శనముల ద్వారా మాట్లాడటానికి, తన స్వరము ద్వారా మాట్లాడటానికి, మన కొరకు దేవుడు కలిగి ఉన్న ప్రణాళికలను మనం ఎరుగునట్లుగా మనతో స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. ఈ కొత్త సంవత్సరంలో ప్రవేశించక ముందు దేవుని ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆయన వాగ్దానాలు సంపాదించుకుంటాం. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి మాటలు వింటున్నారో ప్రతి వారు నాయన వారి హృదయాలను మీ యందు నాయన విశ్వాసముంచుటకు, నీ స్వరమును వినాలనే ఆశతో, స్థిరమైనటువంటి మనసుతో నీ చిత్తము కొరకు కనిపెట్టుటకు సహాయం చేయి. మా కలలలో నీవు మాట్లాడినప్పుడు ఏది దేవుని యొద్ద నుండి వచ్చినదో, ఏది లోక సంబంధమైనదో, శరీర సంబంధమైనదో గుర్తించగలిగినట్లుగా నీ వాక్యముతో రూఢిపరుచుకుంటూ సహాయం చేయి. ఈరోజు నీ చిత్తాన్ని మా ఒక్కొక్కరికి బయలుపరచుకోవడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్రాలు భారాలు 9540 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. ఇతర దేశాల్లో ఉంటే 9100 తెలియచేయండి. సంవత్సరాంతంలో దేవుని సన్నిధిలో కనిపెడదాం. దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ఆశీర్వాదాలతో మనం ముందన్న నూతన సంవత్సరంలో ప్రవేశిద్దాం. ప్రభు చిత్తమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి వాళ్ళ బుధవారం కదా మధ్యవారం ప్రార్థనా కూటంలో మీరు కూడా ప్రార్థించడానికి అవకాశంగా మాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైనది గాక.